రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో తాను చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేక దుష్టశక్తులు అడ్డుపడుతున్నా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గాంధీ స్పష్టం చేశారు. హైదర్ నగర్ డివిజన్లో 1,25,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకి స్థానిక కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీసుకుని నారాజు ఎందుకున్నాడు సార్ రండి. అన్న ఒక లీటర్ అండి, ఒక లీటర్. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మీ బొట్టేళ్ళు అంతా 10 కాయలన్న సంవత్సరానికి తినాలా అంటారు. అలా ఉపయోగపడే మొక్కలు మనం పెట్టుకుంటే కాస్త ఆరోగ్యం బాగుంటుంది, గాలి బాగుంటుంది, మంచి వాతావరణం వస్తుంది. రైట్ అమ్మ, తప్పకుండా. ఈరోజు హైదర్ నగర్ డివిజన్లో 1,25,00,000 రూపాయలు పెట్టి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ వారం రోజుల్లో 4.5 కోట్ల రూపాయలు పెట్టి హైదర్ నగర్లో సీసీ రోడ్ల శంకుస్థాపనకి చేయబోతా ఉన్నాం. వారం రోజులు, 10 రోజుల్లోపు. ఈ 2-3 నెలల్లో హైదర్ నగర్లో పని లేకుండా చేయాలి. మా పెద్దమ్మ నేనుండగా చూస్తాను అనుకోలేదయ్యా అని చెప్పారు. అమ్మ 10 రోజుల్లో రోడ్డు వేసి నీకు సన్మానం చేస్తానమ్మా అని ఇప్పుడే చెప్పా. హైదర్ నగర్లో మొండిగా ఉన్నటువంటి పనులు, అనేక ఇబ్బందులు, పనిచేస్తున్నా కానీ అభివృద్ధిని ఓర్వలేనటువంటి దుష్టశక్తుల్ని అధిగమించి ఇవాళ పనులు చేయాలంటే ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి పనులు. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. హైదర్ నగర్ చెరువు కావచ్చు, ఎల్లమ్మ చెరువు కావచ్చు, భీమునిగుంట చెరువు కావచ్చు, ఈ చెరువులన్నింటినీ కూడా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, సివరేజ్, డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో సహా 100% హైదర్ నగర్ డివిజన్ మా మంత్రి గారు ఏ ముహూర్తాన్ని అన్నారో నేను దత్తత తీసుకుంటా గాంధీ అని అన్నారు. ఆయన మాటకు అనుగుణంగా మొత్తం 100% పనులు చేయాలా, ఇదొక మంచి డివిజన్గా తీర్చిదిద్దాలనేదే మా ఆలోచన. కాలనీ మిత్రులు, శ్రేయభిలాషులు అంతా కూడా చాలా